హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈ రోజు నుండి మనము నీట్కి సంబంధించినటువంటి బయాలజీ సిలబస్ని కంప్లీట్గా డిస్కస్ చేయబోతున్నాం. లైన్ టు లైన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే ప్రతి లైన్లో నుంచి ఎక్కడైనా మనకు స్టేట్మెంట్స్లో కోసం వచ్చే ఛాయిసెస్ ఉన్నాయి అండ్ అలాగే కవర్ చేస్తున్నాను కూడా. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే మనకు ఎన్సీఆర్టీ నుండి మ్యాక్సిమం 99% బయటకు వెళ్ళట్లేదు కాబట్టి లైన్ టు లైన్ ఎన్సీఆర్టీని కనుక మీరు క్లారిటీ ఉంటే డెఫినెట్లీ 100% మీకు 360కి 360 స్కోర్ అయితే చేయొచ్చు. ఓకే, మై నేమ్ ఇస్ రవి. నేను మీకు బయాలజీ టీచ్ చేస్తాను. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ మోర్ ఇన్ ది బయాలజీ. డెఫినెట్లీ మీకు క్లియర్గా కాన్సెప్ట్ అర్థమయ్యే విధంగా నేను చేస్తాను. దానిలో ఎలాంటి డౌట్ అయితే పెట్టుకోవద్దు. బట్ క్లాసెస్ కొద్దిగా రెగ్యులర్గా వినండి. మీకు లైన్లో ఎక్కడ డౌట్ వచ్చినా కూడా మీరు కామెంట్ చేయొచ్చు, నేను రిప్లై ఇస్తాను. అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ ఉంది. అదేవిధంగా నా మొబైల్ నెంబర్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. 9390730576. ఈ మొబైల్ నెంబర్కి మీరు వాట్సాప్ కూడా చేసేసి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, ఇంకా లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. చూడండి, ఫస్ట్ మనకు ఉన్నటువంటి లెసన్స్లో ఫస్ట్ లెసన్ ఇస్ ది లివింగ్ వరల్డ్. ఆల్రెడీ మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. దిస్ ఇస్ ద చాప్టర్ 1. దాంట్లో ఉన్నటువంటి థింగే మనకు ద లివింగ్ వరల్డ్ ఇస్ ద ఫస్ట్ లెసన్. దీంట్లో ఉన్నటువంటి లైన్స్ ఏంటో ఒకసారి చూడండి. ఫస్ట్ మనకు ఇదంతా జస్ట్ అర్థం కావడం కోసం మనకు వాట్ ఈజ్ లివింగ్, వాట్ ఈజ్ వరల్డ్ అనే దాని గురించి లిటిల్ బిట్ మీకు క్లూ ఇస్తాను. మనకు లివింగ్ అంటే మనకు ఇట్స్ అ లైఫ్ ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ అనేసి అర్థం. అందరికి తెలిసి ఉంటుంది. లైఫ్ ఉన్నటువంటి ఆర్గానిజమ్స్నే లివింగ్ అనేసి చెప్తాం. మరి లైఫ్ ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ ఏంటి, మనకి ఏం తెలుసు? ఆల్మోస్ట్ నీట్ అంతో ఇంతో చదివిన వాళ్ళందరికీ కూడా సెకండ్ లెసన్ బయాలజికల్ క్లాసిఫికేషన్ ఐడియా ఉంటుంది. దానిలో విట్టేకర్ అనే సైంటిస్ట్ మొత్తం లివింగ్ ఆర్గానిజమ్స్ని 5 కింగ్డమ్స్గా డివైడ్ చేశాడు. అది ఒకటి మొనీరా, రెండోది ప్రొటిస్టా, మూడోది ఫంగి, నాలుగోది ప్లాంటే, ఐదోది యానిమేలియా. సో ఒక విషయం మాత్రం మీరు బిలీవ్ చేయండి, ఇవి తప్ప ఇంకా లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవి లేవు అన్న కాన్సెప్ట్ అయితే మీరు ఉండండి. అంటే చాలాసార్లు మనం చదువుతున్నది ఎంతవరకు బియాండ్ ఏమైనా ఉందా, లేదు అంటే ఇదే ఫైనల్ అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. బియాండ్ ఉన్నప్పుడు మనకు చాలా విషయాలు నేర్చుకోవాలి, చాలా విషయాల్లోకి మనం ఇంకా ఎంటర్ అవ్వలేదు అన్న కాన్సెప్ట్లో మనకు కొద్ది డౌట్ ఉంటుంది. అలా డౌట్ లేకుండా సింపుల్గా చెప్తున్నాను. మనకు మొత్తం లివింగ్ ఆర్గానిజమ్స్ ఇవే. మనకు మోనీరాసు, ప్రొటిస్టాసు, ఫంగై, ప్లాంటే, ఎనిమిలే. వీటి గురించి డీటెయిల్గా వస్తుంది చెప్తాను నేను. మనకి ఇక్కడ బ్యాక్టీరియాస్ నుండి స్టార్ట్ చేసుకుంటే ఇక్కడ ప్రొటిస్టాస్లో ఉన్నటువంటి సింపుల్ ప్రోటోజోవన్ ఒకటి చెప్తున్నాను, మిగతాయి చాలా ఉన్నాయి. ఫంగస్లో మనకు తెలిసిందే అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫంగస్ ఉన్నాయి, స్లైమ్ మోల్డ్స్ లైక్ ఎగ్జాంపుల్గా. తర్వాత ప్లాంట్స్ మనకు తెలుసు. ఓకే, మనకు ఆల్గే నుంచి స్టార్ట్ చేస్తే యాంజియోస్పర్మ్స్ వరకు. ఎనిమేలియాలో మనకు ఆల్ తెలుసు. మనకు పొరిఫెరా నుంచి స్టార్ట్ చేస్తే కార్డేట్లో కూడా హయ్యర్ ఎనిమల్స్, దట్ నథింగ్ బట్ మనకి ఎనిమల్స్, మమ్మేల్స్ అనేసి తెలుసు. సో ఇవి మనకు ఉన్నటువంటి మొత్తం లివింగ్ ఆర్గానిజమ్స్. లెట్స్ గో ఫర్ ది వరల్డ్. అంటే మనకి ఏం తెలుసు అంటే, ఏం చెప్తుంది అంటే మొత్తం ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఓకే వరల్డ్లో ఏ విధంగా ఆక్యుపై ఉన్నాయి, ఏ విధమైనటువంటి డైవర్సిటీ చూపిస్తున్నాయి, ఏ విధంగా వాటికి నామిన్క్లేచర్ ఇస్తారు, ఏ విధంగా వాటిని క్లాసిఫై చేశారు, ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకి లివింగ్ వరల్డ్లో ఉంటాయి. ఇంకా ఫస్ట్ లైన్ ఒకసారి చూడండి. హౌ వండర్ఫుల్ ఈజ్ ద లివింగ్ వరల్డ్. చూడ్డానికి లివింగ్ వరల్డ్ అనేది చాలా వండర్ఫుల్గా ఉంటుంది అంటాడు. ఎందుకు వండర్ఫుల్గా ఉంటుంది ఒకసారి చూస్తే, ద వైడ్ రేంజ్ ఆఫ్ లివింగ్ టైప్స్ ఈజ్ ద అమేజింగ్. లివింగ్ టైప్స్ అనేది మనకు ఒకటి కాదు, దెర్ ఆర్ వైడ్ రేంజ్ అంటాడు. ఎన్ని లివింగ్ టైప్స్ ఉన్నాయంటే ఆల్రెడీ చూడండి, ఇక్కడ మొనీరాస్ ఆర్ ది 1 టైప్, ప్రొటిస్టాస్ ఆర్ ది 2nd టైప్, ఫంగైస్ ఆర్ ది 3rd టైప్, ప్లాంట్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ అండ్ ఎనిమేలియా ఇస్ ద డిఫరెంట్ టైప్స్. ఈవెన్ మన ఎనిమేలియాలో కూడా తీసుకుంటే మనకు పొరిఫెరా, నిడేరియా, టీనోఫోరా ఇలా చాలా వరకు చాలా ఫైలమ్స్ కూడా ఉంటాయి. వాటిలో డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఇవన్నీ ఉండడం వల్ల మనకి ఎలా కనబడుతుందంటే చూస్తే ఒక అమేజింగ్గా కనబడుతుందని చెప్తున్నాడు. నెక్స్ట్ చూస్తే ద ఎక్స్ట్రాడినరీ హ్యాబిటేట్స్ ఇన్ విచ్ వి ఫైండ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటాడు. లెట్స్ గో ఫర్ ది హ్యాబిటేట్. హ్యాబిటేట్ అంటే ఏంటంటే ఇక్కడ మనకు ఇట్స్ అ ప్లేస్ వేర్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ గ్రోయింగ్. అంటే
హ్యాబిటేట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఊర్లో ఉన్నామనుకోండి. దట్ ఈస్ ఎ హ్యాబిటేట్. ఇప్పుడు చేపలు చెరువులో ఉన్నాయనుకోండి. చెరువు అనేది ఒక హ్యాబిటేట్. దాన్ని నివసించేటువంటి ప్లేస్‌నే మనం హ్యాబిటేట్ అంటాం. ఇక్కడేంటంటే దేర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ హ్యాబిటేట్స్ ఉన్నాయి. వాటిలో మనం లివింగ్ ఆర్గానిజమ్స్‌ని ఐడెంటిఫై చేస్తున్నాం అని చెప్తున్నాడు. ఇంకా నెక్స్ట్ గాని చూస్తే బీ ఇట్ కోల్డ్ మౌంటైన్స్ దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడు? కోల్డ్ మౌంటైన్స్ అంటున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయస్ పర్వతాల్లో కూడా ఆర్గానిజమ్స్ ఉంటాయి. దే ఆర్ కాల్డ్ యాస్ ద కోల్డ్ మౌంటైన్స్. అండ్ డెసిడియస్ ఫారెస్ట్ ఆకు రాల్చేటువంటి అడవులు మనకు సమ్మర్ స్టార్ట్ అయ్యే కన్నా ముందు కొన్ని ఫారెస్ట్ చూసినామంటే మన ఏపీలో ఉన్నటువంటి ఫారెస్ట్, తెలంగాణలో ఉన్నటువంటి ఫారెస్ట్ గాని చూసామంటే డెఫినిట్‌గా మనకు ఆకులన్నీ లీవ్స్ అన్నీ కూడా ఫాల్ డౌన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా చిగురిస్తాయి. అలాంటి ఫారెస్ట్‌ని డెసిడియస్ ఫారెస్ట్ అంటారు. అండ్ ఓషన్స్ మనకందరికి తెలుసు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓషన్స్ ఉన్నాయనేసి. అండ్ ఫ్రెష్ వాటర్ లేక్స్ అంటాడు. చాలా రకాలైనటువంటి లేక్స్ ఉన్నాయి ఫ్రెష్ వాటర్ లేక్స్. అండ్ మెరైన్ వాటర్ లేక్స్ కూడా ఉన్నాయి. కానీ మెజారిటీ లేక్స్ వచ్చేసేసి మనకు ఫ్రెష్ వాటర్‌లోనే ఉంటాయి. లేక్స్ అంటే చెరువు కన్నా కొద్దిగా పెద్దదనేసి. అండ్ డిజర్ట్స్ మనకు థార్ ఎడారి ఇవన్నీ కూడా తెలుసు. అంటే ఇక్కడ ఎందుకు ఇవన్నీ మెన్షన్ చేశాడంటే మౌంటైన్స్ మీద యానిమల్స్ అండ్ ప్లాంట్స్ ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఆర్గానిజమ్స్ ఉన్నాయి. అండ్ డెసిడియస్ ఫారెస్ట్‌లో ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే మనం 5 కింగ్డమ్స్‌లో ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ అవి ఉన్నాయి. ఓషన్స్‌లో ఉన్నాయి. ఫారెస్ట్‌లో ఉన్నాయి. అండ్ లేక్స్‌లో ఫ్రెష్ వాటర్ లేక్స్‌లో ఉన్నాయి. అండ్ డిజర్ట్స్‌లో ఉన్నాయి. ఈవెన్ హాట్ స్ప్రింగ్స్ అంటారు. ఈ హాట్ స్ప్రింగ్స్ అనేటివి ఒక స్పెషలైజ్డ్ కండిషన్స్. బేసిక్‌గా ఏంటంటే వాటర్ అనేది స్ప్రింగ్స్ రూపంలో పైకి వేడి నీటి కుంటలంటారు తెలుగులో. ఉబుకుతా ఉంటాయన్నమాట సముద్రాల దగ్గర పక్కన పక్కన. ఓకే. వాటిని హాట్ స్ప్రింగ్స్ అంటారు. బేసిక్‌గా హాట్ స్ప్రింగ్స్ యొక్క టెంపరేచర్ వాటర్ అనేది ఎవాపరేషన్ అవుతుంటుంది కాబట్టి 100 డిగ్రీస్ లేదు అంటే అంతకన్నా ఎక్కువ డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉంటుంది. సో, అలాంటి కండిషన్స్‌లో కూడా ఆర్గానిజమ్స్ బతుకుతున్నాయంటాడు. ఇవన్నీ చూస్తే మనకేమనిపిస్తుంది? లీవ్ అస్ స్పీచ్‌లెస్ ఇవన్నీ చూసిన తర్వాత మనకు నోట్లో మాట రాదు అనేసి చెప్తున్నాడు. ఇంక నెక్స్ట్ పాయింట్ చూడండి. ద బ్యూటీ ఆఫ్ అన్ గాలోపింగ్ హార్స్. ఇంకా నెక్స్ట్ జస్ట్ ఎక్స్‌టెండ్ చేస్తా ఉన్నాడు. ద బ్యూటీ ఆఫ్ గాలోపింగ్ హార్స్ అంటే ఏంటంటే హార్స్ దూకడం మనం చూస్తా ఉన్నాం. ఓకే. దట్ ఈస్ ఎ వెరీ బ్యూటీ అని చెప్తున్నాడు. లేదు సెకండ్ చూడండి ద హౌ ఆఫ్ ది మైగ్రేటింగ్ బర్డ్స్. ఏ విధంగా బర్డ్స్ ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్‌కి మైగ్రేట్ అవుతూ ఉన్నాయి. దేనికోసం మైగ్రేట్ అవుతున్నాయో మనకు ఆల్రెడీ తెలిసుంటుంది కొంతవరకు ఇన్ఫర్మేషన్. దాని యొక్క క్లైమాటిక్ చేంజెస్ మారినప్పుడు సూటబుల్ కండిషన్స్ కోసం అవి వేరే ప్లేస్ నుండి ఇంకో ప్లేస్‌లోకి వెళ్తాయని తెలుసు. అండ్ నెక్స్ట్ గనుక చూస్తే ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అంటాడు. ఒక రకమైనటువంటి ఫ్లవర్స్ అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఎ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని చెప్తాం. ఓకే. వ్యాలీస్ మీద ఫ్లవర్స్ చూసినా కూడా అంటే మనకు కొన్ని ఏరియాస్ ఉంటాయి. ఆ ఏరియాస్‌లో ఎప్పుడు కూడా ఫ్లవర్సే ఉంటాయి. లైక్ వ్యాలీస్ నథింగ్ బట్ ఇక్కడ మనకు చెప్పాలంటే చిన్న చిన్న కొండల్లాంటి నిర్మాణాలు. అక్కడ ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నాయనుకో అది చూస్తే అద్భుతంగా, బ్యూటిఫుల్‌గా అనిపిస్తాయి. అండ్ ద అటాకింగ్ షార్క్ అంటాడు. షార్క్ అటాకింగ్ ఇప్పుడు వాటర్‌లో ఉన్నటువంటి షార్క్ ఏ విధంగా అటాక్ చేస్తుంది పెద్ద చేపల్ని, చిన్న చేపల్ని, తర్వాత ఏదైనా హ్యూమన్ బీయింగ్స్ వెళ్ళినా, లేదంటే ఏదైనా యానిమల్స్‌ని. ఇవన్నీ కూడా మనకి ఏం కలుగజేస్తున్నాయంటే కొన్నొచ్చేసేసి భయాన్ని కలుగజేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అంటే మనకొకటి ఫియర్ వల్ల వచ్చినటువంటి అమేజింగ్ కావచ్చు. లేదు అంటే ఒక రకమైనటువంటి బ్యూటిఫుల్ ఫీలింగ్ వల్ల వచ్చినటువంటి అమేజింగ్‌గా అమేజింగ్ కావచ్చు. దాన్ని అంటాం. అండ్ డీప్ సెన్స్ ఆఫ్ వండర్ ఇవన్నీ చూసిన తర్వాత మనకు ఒక వండర్ అనేది కనబడుతుందని చెప్తున్నాడు. నెక్స్ట్ గనుక చూస్తే ద ఎకలాజికల్ కాన్‌ఫ్లిక్ట్ అండ్ కోఆపరేషన్ అంటాడు. ఎకలాజికల్ కాన్‌ఫ్లిక్ట్ అంటే ఏంటి? ఇక్కడ మనకు కాన్‌ఫ్లిక్ట్ ఈస్ డిఫరెంట్, కోఆపరేషన్ ఈస్ డిఫరెంట్. 2 ఆపోజిట్ వర్డ్స్ ఇక్కడ. కాన్‌ఫ్లిక్ట్ అంటే ఏంటి? ఏదైనా ఆశించడం, ఆపోజిట్‌గా వర్క్ చేయడాన్ని కాన్‌ఫ్లిక్ట్ అంటాం. ఎకలాజికల్ కాన్‌ఫ్లిక్ట్ అంటే ఏంటంటే ఎకాలజీ అంటే నథింగ్ బట్ ఆర్గానిజం వాటి యొక్క ఎన్విరాన్మెంట్‌తో ఏ విధంగా ఇంటరాక్ట్ ఉంది. అండ్ ఆర్గానిజమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఏ విధంగా మిగతా ఆర్గానిజమ్స్‌తో ఇంటరాక్ట్ అవుతున్నాయని చెప్పేదే మనకు ఎకాలజీ. ఇక్కడ ఎకలాజికల్ కాన్‌ఫ్లిక్ట్ అంటే మనకు ఆర్గానిజం మధ్యలో పోటీ ఉంది ఒకటి. ఓకే. ఒక ఆర్గానిజం ఇంకో ఆర్గానిజం చంపేస్తుంది అనేది ఒక పాయింట్ అయితే, కోఆపరేషన్ అనేది ఇంకో పాయింట్. ఇంకో ఆర్గానిజం చంపి తింటుందనేది పక్కన పెడితే, ఆర్గానిజమ్స్ కూడా కోఆపరేట్ చేసుకుంటున్నాయి. అమాంగ్ ద మెంబర్స్ ఆఫ్ ది పాపులేషన్. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్స్ హెల్ప్ చేసుకుంటున్నారని చెప్తా ఉన్నాడు. తర్వాత అమాంగ్ ద పాపులేషన్స్ ఆఫ్ ఎ కమ్యూనిటీ. ఇక్కడ అమాంగ్ ద పాపులేషన్స్ ఆఫ్ ఎ కమ్యూనిటీ అంటే ఇప్పుడు చూడండి పాపులేషన్స్ అన్నీ కలిస్తే ఏర్పడేదే కమ్యూనిటీ అంటాడు. ఇప్పుడు హ్యూమన్ పాపులేషన్ ఉంది, హార్స్ పాపులేషన్ ఉంది, డాగ్స్ పాపులేషన్ ఉంది. అదే విధంగా
రకరకాల పాపులేషన్స్ అన్నీ ఒకే దగ్గర ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ కమ్యూనిటీ అంటాడు. వీటికి మధ్యలో కూడా కోఆపరేషన్ ఉంది. వీఆర్ గివింగ్ మనం పెట్స్‌ని పెంచుతా ఉంటాం. పెట్స్ మనకు కొంత ప్రొటెక్షన్ ఇస్తా ఉంటాయి. అదేవిధంగా మనకు చిన్న చిన్న బర్డ్స్‌ని పెంచుతా ఉంటాం. అదేవిధంగా బర్డ్స్‌ని మనం చికెన్ ఆ విధంగా కూడా తింటా ఉంటాం. వీటి మధ్యలో కోఆపరేషన్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ రెండిటికి మధ్యల ఇప్పుడు కొన్ని యానిమల్స్ ఇంకో కొన్ని యానిమల్స్ చంపుతాయి చూడండి. అలాగా ఒక రకమైనటువంటి పాపులేషన్‌లో ఉన్నటువంటి యానిమల్స్ ఇంకో పాపులేషన్ చంపుతాయి. లైక్ మనం ఏం చేస్తాము ఫుడ్ కోసం మనకు ప్లాంట్స్‌ని చంపేస్తాం. ఫుడ్ కోసం మనకు చిన్న చిన్న యానిమల్స్ అయినటువంటి ఈ యొక్క మేకల్ని కావచ్చు, లేదు అంటే మనకు సంబంధించినటువంటి చికెన్ ఏవైతే ఉన్నాయో కోడి పిల్లలు వాటిని కూడా చంపేసి తింటా ఉంటాం. ఈవెను ద మాలిక్యులర్ ట్రాఫిక్ ఇన్‌సైడ్ ఎ సెల్ మేక్స్ అస్ డీప్‌లీ రిఫ్లెక్షన్ అంటాడు. సో, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు అంటే ఇప్పుడు చూడండి లాస్ట్‌లో ఒక పాయింట్ చెప్పాడు. మాలిక్యులర్ ట్రాఫిక్ ఇన్‌సైడ్ ఎ సెల్ మేక్స్ అస్ అన్నాడు. ఓకే. డీప్‌లీ రిఫ్లెక్ట్ అని అంటాడు. మాలిక్యులర్ ట్రాఫిక్ అంటే ఏంటి? ఆల్రెడీ మనకు కొంత ఐడియా ఉంటుంది. ఓకే. నీట్ ఆల్రెడీ కొంత ప్రిపేర్ అవుతున్నాడు. బేసిక్ ఉన్న వాళ్ళకు సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. మనకు గ్లైకాలసిస్, టీసీఎస్ సైకిల్, ఎలక్ట్రాన్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ ఇవున్నాయి. మనందరికి తెలుసు. ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకు కార్బోహైడ్రేట్ మెటబాలిజం ఏ విధంగా జరుగుతుందని చెప్తుంది. అదేవిధంగా ప్రోటీన్ మెటబాలిజం జరుగుతుంది. లిపిడ్ మెటబాలిజం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక సెల్‌లోనే జరుగుతాయి. ఒక సెల్ ఏ విధంగా తీసుకున్నామంటే ఆ సెల్ లోపల మనకు కార్బోహైడ్రేట్స్ మెటబాలిజం, లిపిడ్ మెటబాలిజం, న్యూక్లిక్ యాసిడ్ మెటబాలిజం, అట్ ద సేమ్ టైమ్ మనకు ప్రోటీన్ మెటబాలిజం కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అంటే ఒక సెల్ లోపలే ఇన్ని కాంప్లెక్స్ ఉన్నటువంటి స్ట్రక్చర్స్ కంటిన్యూయస్‌గా ఒకదానికొకటి ఇంటర్ఫియరెన్స్ లేకుండా జరుగుతుందాన్ని మనం ఏమంటామంటే మాలిక్యులర్ ట్రాఫిక్ అంటాం. సో, ఇవన్నీ పైన చెప్పినటువంటి డిఫరెంట్ హాబిటేట్స్ చూసాము. మనం ఏ దానికైతే వండర్ ఫీల్ అవుతున్నామో వాటిని చూసాము. ఇవన్నీ చూసిన తర్వాత మనకు ఏమనిపిస్తుంది అంటే ఫైనల్‌గా మనకొచ్చేటువంటి డౌట్ ఏంటి అంటే వాట్ ఈస్ లైఫ్? సో, చూసాం హాబిటేట్స్ చూసాం, ఆర్గానిజమ్స్ ఉన్నాయి. సెకండ్ ఏం చూసాము? కొన్ని వండర్స్ చూసాము. రైట్. ఇవన్నీ చూసిన తర్వాత వాట్ ఈస్ లైఫ్ అనే ఒక క్వెషన్ వస్తుంది. ఈ క్వెషన్‌కి మనకు ఆన్సర్ ఏమై ఉంటుంది అంటే దిస్ క్వెషన్ హాస్ 2 ఇంప్లిసిట్ క్వెషన్స్ వితిన్ ఇట్. అగైన్ వాట్ ఈస్ లైఫ్ అంటేనే 2 రకాలైనటువంటి క్వెషన్స్ దానిలో ఉంటాయి ఇంటర్నల్‌గా అంటాడు. దాంట్లో ఫస్ట్ గనుక చూస్తే టెక్నికల్ వన్ అని చెప్తాడు. సెకండ్ వన్ వచ్చేసేసి మనకు ఫిలాసాఫికల్ వన్ అని చెప్తాడు. ఫస్ట్ వన్ గనుక చూస్తే ఆన్సర్ ఏంటి అంటే లివింగ్ ఈజ్ ఆపోజిట్ టు ది నాన్ లివింగ్‌కి. లివింగ్ అంటే మనకు తెలుసు. నాన్ లివింగ్‌కి, లివింగ్‌కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అనేది. ఒకటి మనకు టెక్నికల్‌గా చూస్తే లివింగ్ వర్సెస్ నాన్ లివింగ్. సో, ఇది ఫస్ట్ థింగ్. ఇప్పుడు లివింగ్‌కి, నాన్ లివింగ్ థింగ్‌కి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అనేది ఫస్ట్ చెప్తుంది. వాటికి డిఫరెన్స్ మనకు ఆన్సర్ తెలుసు. ఎందుకంటే లివింగ్ ఆర్గానిజమ్స్ మూవ్ అవుతాయి. అవి సెల్ఫ్ ఆర్గనైజ్ చేసుకుంటాయి. తిరగగలుగుతాయి. ఫుడ్‌ని సంపాదించుకుంటాయి. ఎవ్రీథింగ్ వి నో. బట్ నాన్ లివింగ్ థింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ రాక్స్ కావచ్చు, సాండ్ కావచ్చు, ఎయిర్ కావచ్చు, వాటర్ కావచ్చు. ఇవన్నీ నాన్ లివింగ్ థింగ్స్. దే కెనాట్ మూవ్. దే కెనాట్ ఇంటేక్ ఫుడ్ అండ్ ఇలాంటివన్నీ కూడా మనకు కనబడతా ఉంటాయి. కాబట్టి వాటి గురించి మనకు డిఫరెన్సెస్ తెలుసు కాబట్టి వాటికి మనకు ఆన్సర్ దొరుకుతది. కానీ సెకండ్ చూడండి. ఫిలాసఫికల్ వన్ అన్నాడు. ఫిలాసఫికల్‌లో ఏం అడుగుతుంది ఫిలాసఫికల్‌గా వాట్ ఈస్ లైఫ్ అంటే ఏం తెలుస్తుంది అంటే సీక్స్ ఆన్సర్ టు ది వాట్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈస్ అనేసి. దీనికి మనకి యాక్చువల్‌గా లివింగ్‌కి అండ్ నాన్ లివింగ్‌కి డిఫరెన్స్ తెలుస్తుంది గానీ పర్పస్ ఆఫ్ లైఫ్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఎందుకు మన జీవితం లైఫ్ దేనికోసం పుట్టింది అంటే వి కెనాట్ సే. ఓకే. కొంతమంది డాక్టర్ అవ్వడం కోసం పుడతారు. కొంతమంది అట్లా మన యొక్క ఎందుకు పుట్టామనేది మనం చనిపోయేంత వరకు కూడా తెలీదు. అంటే కొంతమంది చనిపోయిన తర్వాత వాళ్ళు ఎందుకు పుట్టారనేది బతికున్న వాళ్ళు చెప్తారు గదా! అలాగా మనం చనిపోయేంత వరకు గూడా మనకు తెలీదు మనం దేనికి పుట్టాం. కాబట్టి దీనికి మనకు ఆన్సర్ అయితే లేదు. కానీ యాస్ సైంటిస్ట్ వి షల్ నాట్ అటెంప్ట్ ఆన్సరింగ్ టు ద సెకండ్ క్వెషన్. సైంటిస్ట్‌గా మనం అయితే చెప్పలేము దానికి. ఎందుకంటే దేర్ ఈస్ నో పర్టిక్యులర్ మనకు ఆన్సర్ లేదు కాబట్టి చెప్పలేం. కానీ వి విల్ ట్రై టు రిఫ్లెక్ట్ ఆన్ వాట్ ఈస్ లివింగ్. లివింగ్ అనేది ఏంటి అనేది మాత్రం లైట్‌గా మనం డిస్కస్ చేయొచ్చు అనేసేసి మనకి ఈ యొక్క ఫస్ట్ పారాగ్రాఫ్‌లో కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు. ఓకేనా?
క్లియర్‌గా ఉందనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి మనకు డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్ అంటారు. డైవర్సిటీ అంటే వేరియేషన్స్ అనేసి అర్థం. వెరైటీస్ అనేసి అర్థం. డిఫరెంట్ డిఫరెంట్ అనేసి అర్థం. లివింగ్ వరల్డ్ ఆల్రెడీ మనకు తెలుసు. లివింగ్ వరల్డ్ అంటే మనకు యాక్చువల్ లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా కలిపి ల్యాండ్ మీద ఏ విధంగా అయితే నాన్ లివింగ్ థింగ్స్‌ని యూజ్ చేసుకుంటున్నాయి. నాన్ లివింగ్ థింగ్స్ అసోసియేషన్‌లో ఉన్న అన్నీ కలిస్తేనే మనకు లివింగ్ వరల్డ్ అంటాం. మరి ఏ విధంగా డైవర్సిటీ ఉంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం చూడండి. ఒకవేళ గనుక ఫస్ట్ లైన్ చూస్తే ఇఫ్ యూ లుక్ అరౌండ్ యూ విల్ సీ ఏ లార్జ్ వెరైటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం. మీరు నిలబడిన పక్కనున్న ప్లేస్‌లోనే చుట్టుపక్కల చూస్తే మనకు చాలా రకాలైనటువంటి లివింగ్ ఆర్గానిజమ్స్ కనబడతాయి అంటాడు సింపుల్‌గా. మీరు ఇంట్లో ఉన్నారనుకోండి, పెట్స్ ఉంటే మనకు పెట్స్ కనబడతాయి. ఇప్పుడు కాక్రోచెస్ ఒకవేళ ఉంటే ఇంట్లో మనకు కాక్రోచెస్ కనబడతాయి. అదే విధంగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి బర్డ్స్ కనబడతాయి, ప్లాంట్స్ కనబడతాయి. ఇలా చాలా రకాలైన థింగ్స్ మనం నిలబడి ఉన్న ప్లేస్‌లోనే ఉండి చూస్తే తెలుస్తాయి. మనకు డాగ్స్ ఉండొచ్చు, పిగ్స్ ఉండొచ్చు. చుట్టుపక్కల మన ఊర్లో కనబడేవన్నీ కూడా మనకు చుట్టుపక్కల ఉన్నయన్నీ కూడా కనబడతాయని చెప్తున్నాడు. బీ ఇట్ పాటెడ్ ప్లాంట్స్ కావచ్చు, నాటినటువంటి ప్లాంట్స్ కావచ్చు, చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కావచ్చు, అండ్ బర్డ్స్ కావచ్చు, అండ్ మన పెట్స్ కావచ్చు, అండ్ అదర్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ కూడా కావచ్చు అంటారు. ఇవి మనకు చుట్టుపక్కల కనబడేటటువంటి థింగ్స్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ కానీ చూస్తే దేర్ ఆర్ ఆల్సో సెవెరల్ ఆర్గానిజమ్స్ దట్ యూ కెనాట్ సీ విత్ యువర్ నేక్డ్ ఐ అంటాడు. ఇప్పుడు అలాగే మనకు చూస్తే అన్నీ కనబడతాయంటే లేదు. మనకు చాలా కనబడనటువంటి ఆర్గానిజమ్స్ కూడా మన చుట్టూ ఉన్నాయి. మన నేకుడ్ ఐ అంటే మనకు లెన్స్ లేకుండా చూసేటువంటి ఐని నేకుడ్ ఐ అంటారు. ఓకే. నేకుడ్ అంటే ఏం లేకుండా అనేసి. మనకు యాక్చువల్ గ్లాసెస్ పెట్టుకొని చూడడం అది కాకుండా నేకుడ్ ఐ అంటే ఈ విధంగా లెన్స్ లేకుండా చూడ్డాన్ని నేకుడ్ ఐ అంటాం. అలా నేకుడ్ ఐతో చూసినప్పుడు కూడా కనబడినటువంటి ఆర్గానిజమ్స్ చాలా ఉన్నాయి. వాటినే బ్యాక్టీరియాస్ అంటారు. వాటినే వైరస్ అంటే ఆర్గానిజమ్స్ అంటే వైరస్ చెప్పకూడదు. బ్యాక్టీరియాస్ సింపుల్‌గా మైక్రో ఆర్గానిజమ్స్ అంటారు. కానీ బట్ దే ఆర్ ఆల్ అరౌండ్ యూ. మనకు కనబడనుకున్నా కూడా అవి మన చుట్టే ఉన్నాయని చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి. ఇఫ్ యూ వర్ టు ఇంక్రీజ్ ద ఏరియా దట్ యూ మేక్ అబ్జర్వేషన్ ఇన్. ఓకే. మన చుట్టుపక్కల కాకుండా కొద్దిగా బియాండ్ కొద్దిగా ఏరియాని ఇంక్రీజ్ చేసుకొని వెళ్ళండి అని చెప్తా ఉన్నాడు. దానికి ద రేంజ్ అండ్ వెరైటీ ఆఫ్ ఆర్గానిజం దట్ యూ సీ వుడ్ ఇంక్రీజ్. ఏరియాని ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే ఏమవుతుంది? డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ఇంకా కొత్త కొత్త ఆర్గానిజమ్స్ కూడా కనపడతాయి. మన మన ఇల్లు చుట్టూ చూసాము. తర్వాత మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి మన కాలనీ చూసాము. అప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. మన కాలనీ నుంచి మన విలేజ్ చూసాం ఇంక్రీజ్ అవుతుంది. మన విలేజ్ నుండి పక్క విలేజ్ కూడా అబ్జర్వ్ చేస్తాం ఇంక్రీజ్ అవుతాయి. డెఫినెట్‌లీ నంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇంక్రీజ్ అవుతాయని చెప్తా ఉన్నాడు. ఆబ్వియస్‌గా ఇఫ్ యూ వర్ టు విజిట్ ఎ డెన్స్ ఫారెస్ట్ అలా వెళ్తూ వెళ్తూ మీరు డెన్స్ ఫారెస్ట్‌లోకి గాని వెళ్లారు అనుకోండి. అక్కడ యూ వుడ్ ప్రాబబ్లీ సీ ఏ మచ్ గ్రేటర్ నంబర్ అండ్ కైండ్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం ఇన్ ఇట్ అంటాడు. మనం ఊర్లో ఉండేదానికన్నా డెన్స్ ఫారెస్ట్‌కి పోయినామంటే చాలా చాలా ఎక్కువ రకాలైనటువంటి ఆర్గానిజమ్స్, లివింగ్ ఆర్గానిజమ్స్ ఎక్కువ నంబర్ మనకు తెలుస్తాయి అని చెప్తా ఉన్నాడు. డెఫినెట్‌లీ. ఓకే. ఇదంతా ఏం చెప్తుంది అంటే వెరీ నంబర్ ఇంక్రీజ్ అవుతా ఉంది. ఏరియా ఇంక్రీజ్ చేస్తే ఇవన్నీ అంటే ఏంటి? డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ కనబడుతున్నాయి. డిఫరెంట్ నంబర్ కనబడుతున్నాయి. దట్ ఈస్ ఈక్వల్ టు ది డైవర్సిటీ. అంతకు మించి ఏం లేదు. డిఫరెంట్ డిఫరెంట్ అని చెప్పాం కదా! డైవర్సిటీ. నెక్స్ట్ ఈచ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు, ఆర్గానిజమ్స్ దట్ యూ సీ రిప్రజెంట్స్ ఏ స్పీసీస్ అంటారు. ఇక్కడ ఏంటంటే ఎనీ ఆర్గానిజం ఏదైతే మనం చూస్తున్నామో దాన్ని మనం స్పీసీస్ అంటాం. కొద్దిగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. స్పీసీస్ అంటే ఏం లేదు. హ్యూమన్ ఈజ్ అ స్పీసీస్, డాగ్ ఈజ్ అ స్పీసీస్, ఫ్రాగ్ ఈజ్ అ స్పీసీస్ అండ్ ఇన్సెక్ట్స్ ఆర్ ది ఒక ఇన్సెక్ట్‌లో ఒక్క ఇన్సెక్ట్ తీసుకుంటే స్పీసీస్. ఒక్కటి ఏదైనా మీకు ఒకటి కనబడింది అంటే దట్ ఈస్ కాల్డ్ యాస్ అ స్పీసీస్ కింద కన్సిడర్ చేస్తా ఉంటారు. మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఒక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్వెషన్ వస్తుంది ఇక్కడ. ద నంబర్ ఆఫ్ స్పీసీస్ దట్ ఆర్ నోన్ అండ్ డిస్క్రైబ్డ్ రేంజ్ బిట్వీన్ ద 1.7 టు 1.8 మిలియన్స్ అన్నాడు. చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ ఫస్ట్ క్వెషన్ ఏదైనా అడుగుతాడు అంటే ఇక్కడ నుంచి అడగొచ్చు. నంబర్ ఆఫ్ స్పీసీస్ సైంటిఫికల్‌గా ఐడెంటిఫై చేసిన ఇవి. సైంటిఫికల్లీ ఐడెంటిఫైడ్
ఐడెంటిఫైడ్ అంటే అన్ని ఆల్రెడీ ఎన్ని నంబర్ ఆఫ్ స్పీసీస్ ఉన్నాయనేసేసి తెలుసుకున్నటువంటి దానికి పేర్లు పెట్టినటువంటి స్పీసీస్ ఇవి. నంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్. అవి ఎన్నున్నాయంటే 1.7 టు 1.8 మిలియన్స్ ఉన్నాయి అంటాడు. మిలియన్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు 10 లాక్స్‌ని 10 లాక్స్‌ని మనకు ఒక మిలియన్ అంటాము. అప్పుడు 1.8 మిలియన్స్ అంటే ఎంత? 10 లాక్స్ కాకుండా 17,00,000 17 లాక్స్ టు 18 లాక్స్ అనేసి అర్థం. సో, ఈ విధంగా మనకు 17 లాక్స్ టు 18 లాక్స్ స్పీసీస్ అనేటివి మనకు క్లియర్‌గా కనబడుతున్నాయని చెప్తాము. దాన్నే ఇక్కడ అడుగుతాడు కొద్దిగా ఇంపార్టెంట్. ఇప్పటివరకు చెప్పిన దానిలో ఫస్ట్ అడిగేటువంటి క్వెషన్ ఇదే అయుంటది. సో, దిస్ రిఫర్స్ టు ద బయోడైవర్సిటీ ఆఫ్ ది నంబర్ అండ్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజం ప్రెజెంట్ ఆన్ ద ఎర్త్ అంటారు. ఇది ఏం చెప్తుంది మనకు? ఇక్కడ ఏంటంటే స్పీసీస్ ఆర్ నథింగ్ బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ నాట్ ఏ పాపులేషన్ నంబర్. ఫర్ ఎగ్జాంపుల్ అందరు హ్యూమన్స్ ఉన్నారనుకోండి. హ్యూమన్స్ అంతా కూడా సింగిల్ స్పీసీసే. మరి సింగిల్ స్పీసీస్ యొక్క నంబర్ ఒకసారి చెప్తే దట్ ఈస్ కాల్డ్ యాస్ అ పాపులేషన్. సింగిల్ స్పీసీస్ యొక్క నంబర్ మనకి ఇక్కడ ఏంటి? పాపులేషన్. ఆల్మోస్ట్ మన ఇండియా చూస్తేనే మనకు 150 క్రోర్స్ ఉంది. నీవు ఎంతన్నా నంబర్ ఉండని. వరల్డ్ వైడ్ తీసుకుంటే 650, 700 క్రోర్స్ కనబడుతుంది మనకు పాపులేషన్. నంబర్ ఎంతన్నా ఉంది. అది మొత్తం ఒకటే సింగిల్ స్పీసీస్‌గా తీసుకుంటాం. అట్లా డాగ్స్ అనేది డాగ్స్‌లో అంటే ఒక రకమైనటువంటి డాగ్స్ ఒక స్పీసీస్ అయితే, ఇంకో రకమైనటువంటి డాగ్ ఇంకో స్పీసీస్ అయి ఉంటుంది. అట్లా డిఫరెంట్ స్పీసీస్ అన్నీ కూడా మనకు ఎర్త్ మీద కనబడుతున్నాయి అంటాడు. నెక్స్ట్ గాని చూస్తే వి షుడ్ రిమెంబర్ హియర్ దట్ as we explore a new areas and even old ones, new organisms are continuously being identified. ఇలా మనకు ఈ 1.7 మిలియన్సే కాకుండా మనం ఇంకా ఏరియాని ఇంక్రీజ్ చేసుకుంటూ, స్టడీ చేసుకుంటూ పోతే కొత్త ఆర్గానిజమ్స్‌ని ఐడెంటిఫై చేస్తాం. న్యూ ఆర్గానిజమ్స్ ఆర్ నథింగ్ బట్ ఏంటి? కొత్త ఆర్గానిజమ్స్ ఇప్పటివరకు ఐడెంటిఫై చేయనటువంటి ఆర్గానిజం ఏంటి అప్పుడు? దట్ కన్వర్ట్ ఇంటూ ది న్యూ స్పీసీస్. ఆ న్యూ స్పీసీస్ దేనికి యాడ్ అవుతుంది? ఇక్కడ ఉన్నటువంటి 1.7 టు 1.8 మిలియన్ స్పీసీస్ ఉన్నాయి చూడండి. దానికి యాడ్ అవుతుందని చెప్తున్నాడు. సో, ఈ విధంగా మనకు ఏ విధంగా బయోడైవర్సిటీ ఉంది అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. లివింగ్ వరల్డ్ అని చెప్తున్నాడు కాబట్టి ఎంత లివింగ్ వరల్డ్‌లో ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి, డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ఉన్నాయని చెప్తున్నాడు. తర్వాత చూడండి యాజ్ స్టేటెడ్ ఎర్లియర్ ఇంతకుముందు చెప్పినట్టే పైన చెప్పినట్టే దేర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి అండ్ ఎనిమల్స్ ఉన్నాయి అని చెప్తా ఉన్నాడు. వి నో ద ప్లాంట్స్ ఎనిమల్స్ ఇన్ అవర్ ఓన్ ఏరియా బై దియర్ లోకల్ నేమ్స్. ఓకే, ఇక్కడ నుంచి కొద్దిగా డిఫరెంట్ ఆస్పెక్ట్ లోకి వెళ్తుంది. పైన ఉన్నదంతా కూడా మీరు కానీ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు లివింగ్ వరల్డ్ అంటే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు. తర్వాత ఏం చేశాడు అంటే మనకు లివింగ్ వరల్డ్‌లో ఉన్నటువంటి బయోడైవర్సిటీ చెప్పాడు. ఇప్పుడు ఆ బయోడైవర్సిటీకి నేమింగ్ ఏ విధంగా పెడుతున్నారు? ఓకే, అనే దాని గురించి డిస్కషన్‌లోకొస్తుంది. నెక్స్ట్ గాని చూస్తే ఇక్కడ చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వి నో దట్ పైన ఉన్నటువంటి ప్లాంట్స్‌ని, యానిమల్స్‌ని అన్నిటిని చూసినప్పుడు మనకు మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లాంట్స్ కానీ, మన చుట్టుపక్కల ఉన్నటువంటి యానిమల్స్‌ని మన ఓన్ ఏరియాలో చూసినప్పుడు మనం వాటికి డిఫరెంట్ నేమ్స్‌తో పిలుస్తా ఉంటాం అంటాడు. దే కాల్డ్ యాస్ అ లోకల్ నేమ్స్ అని చెప్తున్నాం. దీస్ లోకల్ నేమ్స్ వుడ్ వ్యారీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. లోకల్ నేమ్స్ ఎప్పుడు కూడా ఏమవుతాయి? లోకల్ నేమ్స్ ఎప్పుడు కూడా మారుతా ఉంటాయి. వ్యారీ అంటే ఏంటి? చేంజ్ అవుతా ఉంటాయి. లోకల్ నేమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్రౌ తీసుకున్నాం అనుకోండి. మన దగ్గర ఒకలాగా పిలుస్తారు. తమిళ్‌లో ఒకలాగా పిలుస్తారు. మలయాళంలో ఒకలాగా పిలుస్తారు. కన్నడలో ఒకలాగా పిలుస్తారు. ఇలా హిందీలో ఒకలాగా, ఇంగ్లీష్‌లో ఒకలాగా ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి అన్నిట్లో ఒక్క ఆర్గానిజమ్‌కు డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. సో, అదే చెప్తున్నాడు. ప్లేస్ నుండి ప్లేస్‌కి అవి మారుతా ఉంటాయి. లాంగ్వేజ్ టు లాంగ్వేజ్ మారుతా ఉంటాయి. రీజియన్ టు రీజియన్ మారుతా ఉంటాయి. ఈవెన్ ఒకే లాంగ్వేజ్‌లో కూడా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఓకేనా? సో, ఈవెన్ వితిన్ ఎ కంట్రీ ఒకే కంట్రీలో కూడా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయని చెప్తున్నాడు. ప్రాబబ్లీ యూ వుడ్ రికగ్నైజ్ ద కన్‌ఫ్యూజన్ దట్ వుడ్ బి క్రియేటెడ్
ఇఫ్ వీ డిడ్ నాట్ ఫైండ్ వేస్ అండ్ మీన్స్ టు టాక్ టు ఈచ్ అదర్ అంటాడు. ఒకవేళ గనుక ఇది ఇలాగే వదిలేస్తే దీనికి సొల్యూషన్ గనుక మనం ఐడెంటిఫై చేయకపోతే డెఫినిట్‌గా మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగు పీపుల్ అనుకుందాం. ఎవరో ఒక కన్నడ తెలిసినతను వచ్చేసేసి వాళ్ళ లాంగ్వేజ్‌లో మనకేదన్నా ఒక బర్డ్ గాని, లేదు ఒక కూరగాయల్లో ఏదన్నా ఒక నేమ్ అడిగాడనుకోండి, మనకేం అర్థం కాదు. వాడు పొటాటో ఏమనేసి మన లాంగ్వేజ్‌లో పొటాటోస్‌ని వాడి లాంగ్వేజ్‌లో వేరేగుంటాయి. వాడడిగితే మనకర్థం కాదు. సో, ఇలా చాలా కన్‌ఫ్యూజన్స్ ఏర్పడతాయంటాడు. టు రిఫర్ టు ఆర్గానిజమ్స్ వి టాకింగ్ అబౌట్ అంటాడు. మనం ఆర్గానిజమ్స్ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఆర్గానిజమ్స్ కూడా వస్తాయని చెప్తున్నాడు. సో, ఫ్రెండ్స్ ఇది ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ పార్ట్ మనకు లివింగ్ వరల్డ్‌లో ఉన్నది. నెక్స్ట్ కాన్సెప్ట్ మనకు యాక్చువల్‌గా నామెన్‌క్లేచర్. ఇక్కడ ఒక క్వెషన్ రైజ్ చేశారు చూడండి. ఇలా మెనీ నంబర్ ఆఫ్ ప్లేసెస్‌లో, మెనీ నంబర్ ఆఫ్ రీజియన్స్‌లో, మెనీ నంబర్ ఆఫ్ లాంగ్వేజెస్‌లో ఒకే ఆర్గానిజమ్స్‌కి డిఫరెంట్ నేమ్స్ ఉండడం వల్ల మనకు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అన్నాడు. మరి దానికి సొల్యూషన్ ఏంటి? ఇక్కడే మనకు క్వెషన్ ఉంది. దానికి సొల్యూషన్ ఏంటి అనే దాని కాడికొచ్చినాం. ఈ సొల్యూషనే మనకు నామెన్‌క్లేచర్. ఈ నామెన్‌క్లేచర్ గురించి నెక్స్ట్ క్లాస్‌లో డిస్కస్ చేద్దాం. ఓకే. స్టే స్టే ట్యూన్ విత్ అస్ అండ్ డెఫినైట్‌లీ మీకు 100% హెల్ప్ అవుతుంది. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. థాంక్ యూ వెరీ మచ్.